హైలైడర్స్ మనం ఇప్పుడు యోహాన్ కాయిన్ అనేది టోకెన్ పాకెట్ వ్యాలెట్లో ఎలా పర్చేస్ చేయాలో ఒకసారి చూద్దాం. టోకెన్ పాకెట్ వ్యాలెట్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత యూఎస్డిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా గ్యాస్ ఫీజు కోసం, ట్రాన్స్ఫర్స్ ఫీజుల కోసం $1 మినిమం అనేది ఉంచుకోవాలి. మీరు బిఎన్బి రూపంలో ఒక $1 ఉంచుకోండి. అదేవిధంగా యూఎస్డిటీ రూపంలో కూడా మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత ఉంచుకోండి. సింపుల్. ఇప్పుడు యూఎస్డిటీలు ఇప్పుడు నా దగ్గర $10 ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ $10తో నేను ఇప్పుడు యోహాన్ కాయిన్ కొందాం అనుకుంటున్నాను. యూఎస్డిటీ మీద క్లిక్ చేశాను. నేను యూఎస్డిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ స్వాప్ అని ఒక ఆప్షన్ చూడండి. కింద నా ట్రాన్స్ఫర్, రిసీవ్, తర్వాత స్వాప్ మీద క్లిక్ చేయగానే పైన యూఎస్డిటీ ఉంటుంది, ఫ్రమ్ అనేది. కింద 2 అనే దగ్గర బిఎన్బి ఉంది కదా, అక్కడ మనం యోహాన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ YOHAN. ఓకే, యోహాన్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ ఒక టోకెన్ వచ్చింది చూడండి, యోహాన్ YOHAN కొట్టగానే మనకి కింద ఒక కాంటాక్ట్ అడ్రస్ చూపిస్తుంది 0x84330. లాస్ట్లో 95E అని ఏదైతే వచ్చిందో అది మన కాయిన్, యోహాన్ కాయిన్. సో కొన్నిసార్లు డూప్లికేట్ కాయిన్లు కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే మన కాయిన్ డూప్లికేట్ కాయిన్ అయితే ఎక్కడా లేదు. సో యోహాన్ అని సెర్చ్ చేయగానే టాప్లో ఏదైతే వస్తుందో అది చూడండి. లాస్ట్లో 95E అని వచ్చిందో లేదు చూసుకోండి, కాంటాక్ట్ అడ్రస్. క్లిక్ చేయగానే యోహాన్ కనిపించింది కదా. ఇక్కడ రైట్ సైడ్లో ఇంపోర్ట్ అనే ఒక బటన్ ఉంది చూసారా, ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే జస్ట్ ఇంపోర్ట్. ఓకే, మనకి ఇప్పుడు యోహాన్ కాయిన్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది మనకి. ఓకే, ఆటోమేటిక్గా యోహాన్ కాయిన్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. చూసారా, యూఎస్డిటీ టు యోహాన్ అని వచ్చింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుట్ అని ఉంది కదా. మీరు ఎన్నైతే డాలర్లు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, నా దగ్గర $10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తాను. $10 పెట్టగానే నాకు ఈ $10 చూడండి ఎన్ని కాయిన్లు వస్తుంది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో $10 గాను ఎన్ని కాయిన్లు వస్తాయి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. 33 కోట్ల 300 కోట్ల ఇలా చూపిస్తుంది అనమాట. మీకు వాల్యూ చూపించగానే అప్రూవ్ అండ్ స్వాప్ అని మీరు క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ అని చేయండి. అప్రూవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ వ్యాలెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తారు. ఓకే, ఆటోమేటిక్గా ఇప్పుడు మీ యూఎస్డిటీ నుంచి మీకు స్వాప్ అయిపోతుంది. సో కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది. మీ ఏదైతే టోకెన్ పాకెట్ పాస్వర్డ్ ఉందో అది వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు టోకెన్ పాకెట్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. కన్ఫర్మ్. సో ఇప్పుడు యూఎస్డిటీ మీ దగ్గర డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాలర్స్ ఆటోమేటిక్గా యోహాన్ కాయిన్లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. చూసారా, అసెట్స్లోకి రండి. అసెట్స్లోకి వస్తే మీకు యోహాన్ కాయిన్లు యాడ్ అయినాయి. చూసారా, యోహాన్ కాయిన్లు $9.96 యోహాన్ కాయిన్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట. సో ఇలా మీరు యోహాన్ కాయిన్ మీద క్లిక్ చేశారనుకోండి, మొత్తం మీరు ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఈ 24 అవర్స్లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఇవన్నీ కూడా ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది మీ వ్యాలెట్ అడ్రస్ మొత్తం కూడా ఇది ఇక్కడ ఉంటుంది. మీకు ఎన్ని కాయిన్లు ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, ఇది ప్రాసెస్.